మాతృదేవోభవ. కనులుగావు తల్లి కరుణా సముద్రాలు, ముక్కు బుడగగాదు ముక్తి సుమము. అమ్మా జగన్మాత, కనులుగావు తల్లి కరుణా సముద్రాలు, ముక్కు బుడగగాదు ముక్తి సుమము. కనులుగావు తల్లి కరుణా సముద్రాలు, ముక్కు బుడకగాదు ముక్తి సుమము. నవ్వుగాదు తల్లి నవనీత దీపము, విశ్వజనని వీవు విశ్వమీవు. నవ్వుగాదు తల్లి నవనీత దీపము, విశ్వజనని వీవు విశ్వమీవు. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షక మహాశయులందరికీ నవజీవన వేదం అనే కార్యక్రమంలో 857వ భాగానికి స్వాగతం పలుకుతున్నాం. సామ్యవాదం విఫలం కావడానికి కారణాలు చెప్పుకుంటున్నాం మనం. పశువులు వదలని వారిని పశువుల వలె చిదుగగొట్ట ప్రాణము విసిగెన్. పశువులను నరికి వైసిరి పశుబుద్ధుల పాలనమున ప్రబలెను హత్యలు. ఎప్పుడు మనిషికి నేను నాది అనే భావాలు ఉన్నప్పుడు వాటిని సున్నితంగానే సంస్కరించాలండి. అవి ఒక మేరకు ఉండడానికి అవకాశం ఇయ్యాలి. అవి సమాజానికి హానికరంగా అవుతున్న మేరకే కత్తిరించాలి. అసలే ఉండొద్దు అంటే ప్రపంచం పోయినట్టే ఇంక లెక్క. సాధ్యం కాదు. నేను అనుకోవాలి. నేను నా జీవితం అనుకోకపోతే ఎలా బతుకుతాం? కానీ ఆ జీవితం కోసం ఇతరులను ఏం చేయొద్దు. నువ్వు సుఖంగా ఉండు. ఆ సుఖం కోసం ఇతరుల సుఖాన్ని ధ్వంసం చేయకు. ఇదే ప్రజాస్వామ్య విధానం, అదే ఉపనిషత్ సిద్ధాంతం, అదే స్పిరిచువల్ కమ్యూనిజం, ఆధ్యాత్మిక సామ్యవాదం. ఆ సమభావన అనేది మనస్సులో బాగా గడ్డకట్టాలి. బయటికి మాత్రం వ్యావహారికంగా నాయనా నువ్వు ఉండవలసిన చోట ఉండు అనవలసిందే, లేకపోతే వ్యవస్థ నడవదు. అందుకని మొత్తం సామూహిక వ్యవసాయం పేరు మీద ఎవరి దగ్గర పశువులు ఉండడానికి వీల్లేదు. సొంత వ్యాపారాలు పనికిరావు. అన్ని ప్రభుత్వానికి ఇచ్చేయండి, అన్ని ప్రభుత్వమే నిర్వహిస్తుంది. మీరందరూ మేమేం చేయాలండి? మీరెళ్ళి అక్కడ పని చేయండి. ఇదేమిటిది? వాడు 2 గేదెలకి వాడేదో గడ్డి వేసుకుని పేడ తీసుకుని పాలు తీసుకుని అమ్ముకుని ఏదో చేసుకుంటూ ఉంటే అవి మొత్తం ప్రభుత్వానికి ఇచ్చేసి నువ్వు వీళ్ళు అక్కడ గడ్డి తీయరా అక్కడ పేడ తీయరా అంటే యజమాని పాలేరైపోలా? ఎందుకు ఒప్పుకుంటాడు? అంటే మనస్సులోంచి పోగొట్టగలవలసినటువంటి భావాన్ని భౌతికంగానే పోగొట్టే ప్రయత్నం చేస్తే నీ బిడ్డ మీద మమకారం కాస్త తగ్గించుకోవమ్మా అంటే అర్థం వేరండి. బిడ్డ ఉన్నంతకాలం మమకారం ఉంటుంది, బిడ్డ లేకుండా చేస్తా అంటే కంసుడికి మనకి తేడా ఏముంది? అది తేడా. మనస్సులోంచి తగ్గించవలసిన మమకారానికి మూల కారణం కొడుకో కూతురో కాబట్టి వాళ్ళని లేకుండా చేస్తా అంటే కంసుడికి మనకి తేడా ఏముంది? అందుకని పశువులు లాక్కెళ్ళిపోయారు. అలా ప్రభుత్వానికి ఇవ్వడం ఇష్టం లేక తమ పశువులను తాము నరికేశారండి. కావ్యం రాసే ముందు అనేక రకాల ఉత్థాన పతనాల గురించి పత్రికల్లో వచ్చిన వార్తలు, పుస్తకాల్లో ఉన్నవి చదివి రాసిన పద్యం. పశువులు వదలని వారిని పశువుల వల్ల చెదగొట్ట ఇస్తారా ఎవరా అని చెదగొట్టి పారేశాడు. చెదగొడితే పనులు జరుగుతాయా? వాడేదో 2 గేదెలను కాసుకుంటా ఆ గేదెలు నీకు ఇచ్చేయాలి ప్రభుత్వం అని ఎందుకు ఇస్తారు? వాటిని ఎంతో మమకారంతో పిల్లలతో సమానంగా పెంచుకుంటారండి పశువుల్ని. రాయలసీమలో ఇప్పటికీ చూస్తే మీరు ఆ ఇంటి యజమాని అన్నం తింటే కానీ పశువు తినదండి బాబు, దాన్ని ఎదురుగా తింటాడు ఈయన అరుగు మీద పెట్టుకుని. ఎందుకంటే అది తిందండి బాబు, నేను తినకపోతే అన్నవాళ్ళని చూశాను నేను. అవి ఏం మమకారం అండి అనుకున్నా. వాటికే అంతే వీళ్ళకే అంతే. అదే కదా నిజానికి ఆ బ్రహ్మకీట జననీ వర్ణాశ్రమ విధాయని. మనుషులకి ఇతర వేరే జీవులకి మధ్యలో అనుబంధం అంటే అదే కదండి. ఆ అనుబంధాన్ని వైదిక ధర్మం కాపాడుకోమని చెప్పింది. అది వదిలేసుకుని మొత్తం మేము లాక్కెళ్ళిపోతామండి, మీరు ఇలా మొత్తం వ్యాపారం పెడుతున్నారండి, అమ్ముతున్నారండి, లాభాలు వస్తున్నాయి నష్టాలు వస్తున్నాయండి, దానికి వేరే ఉపాయం చూడాలి. మొత్తం ఇచ్చేయమంటే ఆవుకో దూడ పుడితే ఏదో తనకేదో మనవరాలు పుట్టినట్టు ఆనందిస్తాడు. మానవ సంబంధాలు అటువంటివే అన్ని జీవులతోనూ. అది గుర్తించకపోయేసరికి అహంకారం మమకారం తగ్గించాలి అంటే అసలు అహంకారానికి మమకారానికి మూలమైన ప్రపంచాన్ని ధ్వంసం చేస్తామంటే ఇంక ప్రపంచం లేదు, ఇంకేం మాట్లాడాల్సిన పనే లేదు. ఇంకా వాళ్ళ పశువులు వాళ్ళు నరికేశారండి ఇవ్వడం ఇష్టం లేక. పశుబుద్ధుల పాలనమున ప్రబలను హత్యలు. ప్రభుత్వంలో పరిపాలించేవారు బుద్ధే పశుబుద్ధి అయిపోయేసరికి, విచక్షణ అజ్ఞానం లేని బుద్ధి అయ్యేసరికి అనేక రకాల హత్యలు ప్రబలాయి. ప్రతిదానికి ఏదో ముసుగేడు. ఆయన అభివృద్ధికి వ్యతిరేకి అని మొత్తం ముసుగేడు వేసాడు. ఇంగ్లీష్లో సామెత చెబుతూ ఉంటారు, ఏ కుక్కనైనా నీకు చంపాలని ఉంటే దానికి పిచ్చి కుక్క అని పేరు పెట్టమన్నారు. పిచ్చి కుక్క అని పేరు పెట్టి ముందు 4 రోజులు బాగా ప్రచారం చేస్తే చంపేసినా ఎవరు ఏమన్నారు, మంచి కుక్కను చంపేసినా సరే. ఇప్పుడు ప్రచారంలో అదే మోసం.
అలాగే వాడు అభివృద్ధి నిరోధకుడండి. ఏదో రివిజనిస్టు, నయా రివిజనిస్టు, ఎప్పటికి కూడా కమ్యూనిస్టు వార్తలు మాట్లాడతా ఒక మొక్క అర్థమే చావదు అందులో. ఇవేవో అన్ని పడిగట్టు పదాలు. బుర్జువా, పిటి బుర్జువా, నయా వలస ఏమిటో అంటారు. ఒక్క మొక్క అర్థం కాదు. వేదమైనా అర్థం అవుతుంది కానీ వీళ్ళ మాటలు అర్థం కావు. మళ్ళీ ఇదేదో ప్రజల సిద్ధాంతం. ప్రజలకు అర్థం కాని ప్రజల సిద్ధాంతం ఏమిటి? మళ్ళీ వేదాన్ని, వేద వాంగ్మయాన్ని, సంస్కృతాన్ని విమర్శిస్తారు వీళ్ళే. ప్రజలకు అర్థం కాని భాషలో రచించారు. ఈ మొత్తం సిద్ధాంతంలో ఒక్క మొక్క అర్థమే చావట్ల. ఈ రివిజనిస్ట్ ఏమిటో, నయా రివిజనిస్ట్ ఏమిటో, వలస ఏమిటో, నయా వలస ఏమిటో, కమ్యూనిస్ట్ నాయకులు మళ్ళీ గొళ్లలోకి వెళ్ళడం ఏమిటో, భజనలు చేయడం ఏమిటో, ప్రసాదాలు తినడం ఏమిటో, మా ఆవిడ రమ్మని అనడం ఏమిటో, విచిత్రంగా ఉంది ప్రపంచం అంతా. అయిపోయిన అన్ని సిద్ధాంతాలు గంగలో కలిసి అసలు వాడికి ఏం తెలుసునో, వాడు దేన్ని నమ్ముతున్నాడో వాడికే తెలియదు, మనకేం తెలుస్తుంది. అందుకే పశుబుద్ధుల పాలన మన ప్రబలన హత్యలు. ఎందుకని? వ్యక్తుల లాభ నష్టములు, బాధలు, సౌఖ్యములు, ఆత్మబంధములు త్యక్తముల సమాజమున. వ్యక్తుల లాభ నష్టములు, బాధలు, సౌఖ్యములు, ఆత్మబంధములు త్యక్తముల సమాజమున. తల్లికి బిడ్డకు కూడా అర్ధశాస్త్రోక్త విధి ప్రకారముగా నుండును ప్రేమలటంచు తీవ్ర వాగ్యుక్తుల చాటి చెప్పిరి అయోమయముంబనరించిరంతయు. అయోమయం చేసేశారు మొత్తం సిద్ధాంతాన్ని. అసలు మూలకర్తలు చెప్పేదానికి వీళ్ళ వ్యాఖ్యానాలు కూడా వేరు. వేదాలకి, శాస్త్రాలకి ఒకప్పుడు పట్టిన గతి ఈ సిద్ధాంతానికి పట్టింది. వేదశాస్త్రాల్లో ఉన్నదాన్ని కూడా అలాగే చేశారు. వీళ్ళు ఇష్టం వచ్చిన వ్యాఖ్యానాలు చెప్పడం. లేకపోతే బ్రహ్మసూత్రాలకి 16 వ్యాఖ్యానాలు ఎందుకు వస్తాయి? 16 రకాలుగా. పోనీ ఏదో ఒకదాన్ని వివరిస్తే పర్వాలా, ఆ వివరించిన దాన్ని ఇంకాస్త సులభమైన ఉదాహరణతో చెబితే అది ఎప్పుడూ మంచిది. అలా కాదు, పూర్తి విరుద్ధంగా. అసలు నిరాకార నిరంజనమైనటువంటి బ్రహ్మ పదార్థాన్ని గురించి బ్రహ్మసూత్రాలు రచిస్తే దానికి శైవపరంగా కొందరు, విష్ణువు పరంగా కొందరు, శక్తిపరంగా కొందరు, వీళ్ళు నమ్మిన దేవీ దేవతల విగ్రహాల పరంగా రాసేసిన వాళ్ళు ఉన్నారు. ఎలా సమర్థిస్తాం? మొత్తం అందరూ బ్రహ్మసూత్రం అంటేనే పరబ్రహ్మ, చతుర్ముఖ బ్రహ్మ కాదు, విష్ణువు కాదు, శివుడు కాదు, ఎవరూ కాదు. మూలమైనటువంటి పరంజ్యోతి, పరంధామ, పరమాణు, పరాత్పర, పాశహస్త, పాశహంత్రి, పరమంత్ర విభేదిని. పరంజ్యోతి, పరంధామ. అటువంటి పరంజ్యోతి, పరంధామ తత్వం అర్థమైతేనే తెలుస్తుంది. బ్రహ్మసూత్రాలకు వ్యాఖ్యానం వస్తున్నట్టు జాగ్రత్తగా ఉండాలి. లేదు రాసినో చదువుకోవాలి. లేదు మనకేదో తోచింది ఒకటి, ఒక ఆరాధన, దాన్ని అందరిలోకి ప్రవేశపెట్టాలి. జనం ఏమో వ్యాసుడు బ్రహ్మసూత్రాలను నమ్ముతున్నారు కాబట్టి దానికి మన పరంగా వ్యాఖ్యానం రాసేది అంటే తప్పుడు వ్యాఖ్య అవుతుంది. అందువల్ల పురాణాలు వేళకి గందరగోళంలో పడ్డాయి. ఎవరేం చెప్పారో తెలీదు. సరిగ్గా ప్రపంచంలో చాలా సిద్ధాంతాలు ఇదే స్థితికి గురయ్యాయి, ఇదే పరిస్థితికి గురైపోయాయి, ఇదే డొంకలో పడ్డాయి విచిత్రంగా. ఈ రొంపిలో కూరుకుపోయాయి. వ్యక్తుల లాభ నష్టములు, బాధలు, సౌఖ్యములు, ఆత్మబంధములు త్యక్తముల సమాజమున. ఎటువంటి బంధాలు ఉండడానికి వీల్లేదు. వ్యక్తుల లాభ నష్టాలతో మాకు నిమిత్తం లేదు. ప్రభుత్వం, వ్యవస్థ అంతే. మీ బాధ అక్కర్లేదు, మీ సౌఖ్యం మాకు అక్కర్లేదు అని ఇంత ఖచ్చితంగా చెప్పేసరికి అందరికీ వెంటనే విరక్తి వస్తుంది. వ్యక్తికి కూడా లాభం ఉండాలండి. ఎప్పుడూ సృష్టి ఎలా ఉంది? జీవుడు వేరుపడ్డాడు దేవుడి నుంచి. వ్యక్తికి లాభం చేయలేకుండా చేయడు. వ్యాపారస్తుడిని లాభం తగ్గించుకోమంటే పర్వాలేదు, కానీ లాభం లేకుండా మొత్తం మీరు అవసరమైతే నష్టం భరించి జాతిని ఉద్ధరించాలంటే దా లోపల రమ్మంటాడు. బ్రహ్మాండమైన లాభం చూపిస్తాడు 2 గోపల మీద. ఎలా ఎవరు చేస్తారు? బాబు ఇంత పనికి రాదయ్యా, బయట సరుకు దొరక్క ఇబ్బంది పడుతున్నారు అంచేది ఇప్పుడు కాస్త నువ్వు ఉన్న ధరకి అమ్మవయ్యా, నువ్వు తగ్గించి లాభం తెచ్చుకోమని, లాభం తగ్గించుకోమని, లాభం లేకుండా చేయమని మేము అంటలేదు అని తెలుగులో సామెతలు ఉన్నాయండి. మొదలు చెడ్డ బేరము, తనకు మించిన లాభము, తనకు మించిన లాభము లేదు, మొదలు చెడ్డ బేరము లేదు. తెలుగు సామెతలు ఎంత బాగుంటాయండి. అది వ్యవహారానికి ఉపయోగమైనటువంటి సామెతలు. అలా ఉండాలి. మొదలు చెడ్డ బేరం వద్దు, తనకు మించిన లాభం లేదు, కానీ తను ఒక్కడే అనుకోవద్దు. ఇది మానసికంగానే చేయవలసిన సంస్కరణ. ఎన్ని వేల ఏళ్ళు పట్టినా సరే అదొకటే మార్గం. ఆయుధమే మార్గం అయితే శరీర బలం నిర్ణయిస్తుంది, ధర్మం నిర్ణయించదు. అప్పుడు ధర్మాన్ని కాపాడడానికి మళ్ళీ పరమాత్మ అవతరించాలి. ఆయన కూడా అనేక యాతనలు పడాలి, పడ్డాడు. రాముడుగాను పడ్డాడు, కృష్ణుడుగాను పడ్డాడు. మనకి చరిత్ర తెలిసిపోతాం స్పష్టంగా. ధర్మాన్ని కాపాడడానికి భగవంతుడు స్వయంగా అవతరించిన ఎన్ని యాతనలు పడాలి, ఎన్ని మాయలు చేయాలి. అదే మరి మనిషి కనుక ఆ విషయం తెలుసుకుంటే ఎంత స్పష్టంగా ఉంటుంది. వ్యక్తుల లాభ నష్టములు, బాధలు, సౌఖ్యములు, ఆత్మబంధములు త్యక్తములు, వీటి గురించి అసలు మాట్లాడద్దాం. సామూహిక వ్యవస్థ ఒకటే, అందరూ సంక్షేమమే అంతే. నువ్వు నీ లెక్కలోకి రావు, నువ్వు నష్టపోవలసిన మాకు సంబంధం లేదు. తల్లికి బిడ్డకు కూడా అర్ధశాస్త్రోక్త విధి ప్రకారముగా ఉండును ప్రేమలు. తల్లి బిడ్డల ప్రేమలో మధ్యలో కూడా ఆర్థికత్వమే. ఎలా చెబుతారండి? మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలు. వృధా వాక్యం.
మానవ సంబంధాల్లో అనేక హార్దిక సంబంధాలు ఉంటాయి, హృదయపరంగా సంబంధాలు ఉంటాయి, వ్యక్తుల మధ్యలో అనురాగాలు ఉంటాయి, ఆత్మబంధాలు ఉంటాయి. ఆ అనుబంధాల కోసం లక్షలు కోల్పోయిన వాళ్ళు ఉన్నారు, స్వార్థమే ముఖ్యంగా కోట్లు సంపాదించిన వాళ్ళు ఉన్నారు. ఎక్కడెక్కడో జీవుల కోసం అన్నదానం చేయడానికి అర్ధరాత్రి పడి డొంకలు లంకలు దాటిని అన్నాలు పెట్టినటువంటి డొక్కా సీతమ్మల మధ్యకి ఆ పేద ప్రజలకి అన్నార్థులకి మధ్యలో ఉన్నది ఆర్థిక సంబంధమా? అర్థం లేని మాట కదా. మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలని అనడం పూర్తిగా తప్పు అనడం ఎంత తప్పో పూర్తిగా ఒప్పు అనడం అంతే తప్పు. మానవ సంబంధాల్లో అనేక రకాలు ఉన్నాయి. డబ్బు సంబంధమైన ఉన్నాయి, మమకార సంబంధమైన ఉన్నాయి, చట్టపరంగా సంబంధమైన ఉన్నాయి, రకరకాలు ఉన్నాయి. ఏ సంబంధాలు ఎలా చూడాలో అలాగే చూడాలి. అదే విచక్షణ జ్ఞానం. తల్లికి బిడ్డకి ఉండే ప్రేమ మధ్యలో కూడా డబ్బే, ఇంకేం లేదు. డబ్బు లేకపోతే తల్లిని చూడరు. చూడని వాళ్ళు కొంతమంది ఉండొచ్చు. కానీ ఏమీ సంపాదించకుండా పేదరికంలో మగ్గిపోయిన తల్లిదండ్రులు నలుగురు ఐదుగురు పిల్లల్ని అలాగే ఏదో పెంచితే వాళ్ళు ఈవేళ మంచి ఉద్యోగాల్లో ఉండి తల్లిదండ్రులను దేవతల్లో చూస్తున్న వాళ్ళు ఉన్నారండి, హాయిగా చూస్తున్నారండి. ఆస్తులు ఇచ్చిన వాళ్ళలోనూ చూస్తున్న వాళ్ళు ఉన్నారు, లేని వాళ్ళలోనూ చూస్తున్న వాళ్ళు ఉన్నారు. మొత్తం అందరూ అలాగే ఉన్నారంటే అలాగా అంటే ఈ ఇవ్వడానికి ఇవ్వకపోవడానికి చూడడానికి సంబంధం లేదు. అది వ్యక్తి ప్రవృత్తికి సంబంధించిన విషయం. ఆ వ్యక్తుల్ని ఆదర్శవంతులుగా చూసి మనం చిత్రిస్తూ ప్రచారం చేస్తూ 10 మందిలో ప్రేరణ కలిగేలా చేయాలి. లేకపోతే ప్రతి విధానము తప్పే అనిపిస్తుంది. ప్రతి విధానానికి వంకలు ఉంటూనే ఉంటాయి. ఎందుకంటే సృష్టి అపరిపూర్ణం. పరిపూర్ణం కాదు ఈ సృష్టి. ఇది పరిపూర్ణం కాదు. పరిపూర్ణం అయిందంటే ప్రళయం వస్తుంది. అంతా మంచే ఉంటే ప్రళయం ఖాయం, అంతా చెడ్డే ఉన్నా ప్రళయం ఖాయం. అంచేది మంచి చెడ్డలు ఎప్పుడూ ఉంటాయి. చీకటి వెలుగులు ఎంతకాలం ఉంటాయో అంతకాలం ఉంటాయి. మనం ఏ పక్షాన్ని ఉన్నాం, ఏం చేస్తున్నాం, ఎంత మంచిగా ఉన్నాం, ఇదే ఆలోచించు. తీవ్ర వాగ్యుక్తుల చాటి చెప్పారు. పోనా చెప్పడం కూడా ఏదో నచ్చ చెప్పేలా కాదు. ఇంతే అంటే నువ్వు ఏ అమెరికా నుంచో వచ్చావు అనమాట, గోడ కట్టేయండి అని బెర్లిన్ గోడ కట్టేశారు, జర్మనీ గోడ కట్టేశారు, వెస్ట్ జర్మనీ, ఈస్ట్ జర్మనీ, ఉత్తర కొరియా, దక్షిణ కొరియా మొత్తం గోడలు కట్టుకుని విడిపోయినాయి. ఇవాళ ఏమైంది? ఎక్కడ ఇతర వ్యవస్థలు ఉన్నాయో అవి మిగిలాయి, ఈ వ్యవస్థ ఉన్న రాజ్యాలు పోయి. బెర్లిన్ కూడా కూలగొట్టి పారేశారు. చూస్తాం ముందు కూలగొట్టి ఏం చేశారు. సముద్రం దేన్ని వదిలిపెట్టదు. ఎందుకు కూలగొట్టుకోవాల్సి వచ్చింది? కట్టిన గోడలు. ఇప్పుడు మళ్ళీ కొత్తగా నాయకులు వచ్చారు, అమెరికాలో గోడలు కడదామని చూస్తున్నారు. అంటే చరిత్ర నుంచి మనం ఎవరం ఏ పాఠం నేర్చుకోవట్లా. గోడలు కట్టి మానవ సంబంధాలను బదులు కొట్టేస్తారా? సాధ్యమా? ఏ గోడలు ఆగుతాయి? మనిషి దూకే తెలుసుకుంటే గోడలాగవండి. సాహసం షడ్గుణం చేయవ. మనిషికి ఎవరికైనా సాహసం చేయాలనిపిస్తే వాడి బలం ఒక్కసారిగా 6 రెట్లు పెరిగిపోతుంది. శాస్త్రంలో చెబుతారు 6 రెట్లు పెరుగుతుంది ఉన్న బలం. చేసేస్తాడు. ఏ గోడ ఆపదా? కోట గోడలే ఎత్తుగా ఉంటే వాటి మీదకి ఎక్కడానికి ఊను పట్టు నడుము పట్టు కనిపెట్టారు. మనిషి మనస్సు మీద చేయాలి ప్రయోగాలన్నీ, గోడల మీద ఓడల మీద కాదు. అది లేక సిద్ధాంతాలు చతికిలబడ్డాయి. తీవ్ర వాగ్యుక్తుల చాటి చెప్పారు. అయోమయమును పునరించారు. అంతా అయోమయం జగన్నాథం చేసేసారు. ఏమీ అర్థం కాదు, ఏం జరుగుతుందో తెలియదు. ఉక్కు తెరల మధ్య ఉక్కిరి బిక్కిరి కూడ తిరుగుచుండు గూఢచారి దొరతనం మునింత దూరినంతెన చాలు శిక్షణముల పేర శిక్షలమలు. ఉక్కు తెరల మధ్యలో ఉంచారు ప్రజలు, ఉక్కిరి బిక్కిరి అయిపోయేలాగా. ప్రతి చోట కాపలా. కూడ తిరుగుచుండు గూఢచారి, ఎప్పుడూ ఓ గూఢచారి కేజీబీ కూడా ఉంటాడే. విచిత్రం అండి. పసిపిల్లలు, బళ్ళోకి వెళ్ళే పిల్లల వెనకాల గూఢచారులు ఉన్నారు. వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో వినండి. దాన్ని బట్టి వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళకి ఏం చెబుతున్నారో తెలుస్తుంది. దాన్ని బట్టి అవసరమైతే తల్లిదండ్రులను లాక్కురండి, వాళ్ళని కాన్సన్ట్రేషన్ క్యాంపులో పెడతాం. నేను 91 ప్రాంతాల్లో పత్రికల్లో చదివిన వార్త చూసి ఆశ్చర్యపోయాను. దాన్ని బట్టి వచ్చింది ఈ పద్యం. పిల్లలు బడికి వెడుతూ, రష్యాలో ఓ బడికి వెడుతూ బంగాళదుంపలు రేట్లు పెంచేశారు. ఇదేం ప్రభుత్వం, దిక్కుమాలిన ప్రభుత్వం అంది మా అమ్మ. అందుకే నాకు ఇష్టమైన బంగాళదుంపల కూర వండలేదు అని అన్నట్టు ఒకడు. ఆశ్చర్యం అండి. గంటలో ఆ పిల్లాడి తల్లి ఇంట్లో కేజీబీ పోలీసులు ప్రత్యక్షమయ్యారు. గంటలో తల్లిని తీసుకెళ్ళిపోయారు ఎక్కడి నుంచి. ఇగో నీ పిల్లాడికి ఎలా చెబుతావా? ప్రభుత్వం ధరలు ఎందుకు పెంచవలసి వచ్చిందో చెప్పొద్దా? ప్రభుత్వం పట్ల అనుకూలంగా పిల్లల్ని పెంచొద్దా? తల్లి పిల్లల్ని పెంచడానికి మీ రాజ్యాంగ చట్టాలు చెబుతారా? ప్రాణం విసిగింది ఆవిడ, ఏదో ఓ మాట అంది, అక్కడక్కడ వదిలేస్తే అయిపోయాయి. ఆ మాత్రం తెలియదు. ప్రాణం విసిగినప్పుడు అంటారు, వారికి శిక్షణ ఇస్తారట, అందుకని తీసుకెళ్ళిపోయారు. కాన్సన్ట్రేషన్ క్యాంప్ అన్నారు. అక్కడ భయంకరంగా సిద్ధాంతాలు వల్లించడం, పడుకోబెట్టడం, కాళ్ళు కట్టేయడం, చేతులు కట్టేయడం, లైటింగ్ మొహం మీద పెట్టడం. చదువు ఏముందో తెలుస్తుంది, ఏం తెలుసుకున్నావు, ఏ దేశం నుంచి నువ్వు వచ్చావు, ఏ దేశం వాళ్ళతో సంబంధం పెట్టుకున్నావు, లేకపోతే నీకు ఎందుకు అంటే భావాలు వస్తున్నాయి. ఇన్ని అవసరమా?
పూర్వం ఎవరో చేశారనే కిరాతకత్వానికి దీనికి తేడా ఉందా? పత్రికల్లో వచ్చిన వార్తలండి ఇవి. చదివే ఈ పద్యం రాశాడు. కూడా తిరుగుచుండు గూఢచారి దొరతనమ్మునంత దూరినంతన చాలు. ప్రభుత్వాన్ని ఎవరన్నా ఒక్క మాట అంటే చాలు. శిక్షణముల పేర శిక్షలములు. అది శిక్షణ అంటాం. కాన్సన్ట్రేషన్ క్యాంప్. దేని మీద కాన్సన్ట్రేషన్? అవయవాల మీద భయంకరమైన ఉష్ణోగ్రత కాన్సన్ట్రేషనా? కాలికో తాడు వేలికో తాడు కట్టి బలవంతంగా కాన్సన్ట్రేషనా? ఏది కాన్సన్ట్రేషన్? మానవత్వం మీద మన దాడి, సిద్ధాంతాల పేరు మీద మనిషిని మార్చాల్సిన విధానం అదే. మారకపోతే చంపేయడమే. చంపడం కూడా కదా ఇది క్రూరహింసే. మరి ఇటువంటి వాళ్లే మళ్ళీ రామాయణాల మీద భారతాల మీద పుస్తకం రాసి రాక్షసులందరినీ అన్యాయంగా చంపేశారు. అసలు యుద్ధమేనా? హిందూ దేవతల చేతుల్లో ఆయుధాలు ఎందుకుంటాయి? యుద్ధం చేయకపోతే? యుద్ధం చేసేవాడు దేవుడు ఎలా అవుతాడు? ఎన్ని మాటలు మాట్లాడతారు. మరి వ్యతిరేకంగా రాసిన వాళ్ళందరూ వాళ్ళ రాజ్యాల్లో జరిగిందంతా యుద్ధమే కదండి. దాన్ని ఎలా సమర్థిస్తారండి? బలవంతంగానే చంపేశారండి జనాన్ని. లక్షల మందిని ఊచకోత కూశారండి ఆ సిద్ధాంతాన్ని అమలు చేయడానికి. కృష్ణమూర్తి గారు ఎవ్వరి పేరు చెప్పి ఎక్కడ ఆక్షేపించకుండా కేవల తత్వం చెప్పే పెద్ద మనిషి జిడ్డు కృష్ణమూర్తి గారు తిట్టిపోశాడు కమ్యూనిజాన్ని వేదాంత గ్రంథాల్లో. సిద్ధాంతం ఎంత గొప్పదో అది వేరే విషయంగా, దానికోసం లక్షల మందిని ఊచకోత కొయ్యాలా అన్నాడు. అంతమందిని ఊచకోత కోస్తే తప్ప సాధ్యం కానప్పుడు సిద్ధాంతం ఏమిటండి? మళ్ళీ వీళ్ళే పాండవ పౌరవులందరూ వ్యక్తిగత గొడవల కోసం కొట్టుకున్నారు. దానికోసం ప్రజలు తెచ్చిపోయారు. మీ సిద్ధాంతాల కోసం కూడా ప్రజలు తెచ్చిపోయారు. ప్రజలను చంపనవాడేవాడు. మా దేవీ భాగవతం ఎప్పుడో చెప్పింది, చంపేవాడు చంపబడుతున్నవాడు అందరూ ఒకటేనయ్యా అని. జనం జనేన జనిత జనం పాతి జనేన యహ జనం జనం జనేన హరతే తం దేవం భజ సాంప్రతం అని మహర్షులు శ్రీ మహావిష్ణువు దర్శించడానికి వెడుతూ ఉంటారు. జనం జనేన జనిత, జనాన్ని జనంతో పుట్టిస్తున్నావయ్యా. జనం పాతి జనేన యహ, జనాన్ని రక్షించడానికి మళ్ళీ జనాన్ని ఉపయోగిస్తున్నావయ్యా, పోలీసుల కింద సైన్యం కింద. జనం జనేన హరతే, జనాన్ని చంపడానికి కూడా మళ్ళీ జనాన్ని ఉపయోగిస్తున్నాయా. తం నమామి జనార్దనం, జనార్దన నీకు నమస్కారం అన్నారు. తత్వాన్ని అలా చెప్పాడండి వ్యాసుడు దేవీ భాగవతం. మనుషులే మనుషులను చంపుకుంటారు, మనుషులే మనుషులు కొంతమందిని రక్షిస్తారు, మనుషులే మనుషుల్ని పాలిస్తారు, మనుషులే మనుషుల్ని ఎక్కిస్తారు, మనుషులే మనుషులను దించేస్తారు. మనుషుల లోపల ఉండే తత్వం అర్థమైతే తప్ప. యా బ్రహ్మాది పిపీలకాంత తనుషు ప్రోత జగత్ సాక్షిణి, బ్రహ్మదేవుని మొదలు పట్టు పురుగు వరకు లోపల ఉండేటువంటి ఆత్మ పదార్థం అర్థమైతే తప్ప సృష్టి అర్థమయ్యే సమస్య లేదు. దీనికి పరిష్కారమైన సిద్ధాంతము దొరకదు. రెండంగుళాలే తాడు తక్కువ బాలకృష్ణుని కట్టడానికి. ఆ రెండంగుళాలే అహంకారం, మమకారం. యదాసీత్ తదపి న్యూనం తేనాన్యదపి సందధే తదపి ద్వ్యంగుళం న్యూనం యద్యదాదత్త బంధనం. ఈ తాడు తెస్తే ఆ తాడు తక్కువైంది. ఏమిటింత తక్కువ అవుతుంది? యశోద చూస్తే 2 అంగుళాలు తక్కువైంది. 2 అంగుళాలు పెద్ద తాడు తెండైంది. ఇంకో 4 అంగుళాలు తెచ్చారు, మళ్ళీ 2 అంగుళాలు తక్కువైంది. భగవంతుణ్ణి బంధించాలంటే 2 అంగుళాలే పోవలసింది. ఆ 2 అంగుళాలే అహం మమ. ఉక్కు తెరల మధ్య ఉక్కిరి బిక్కిరి కూడ తిరుగుచుండు గూఢచారి దొరతనం మునింత దూరినంత నెచాలు శిక్షణముల పేర శిక్షలమలు. ఇవన్నీ చూస్తేనండి ఒక్క మాట అనిపిస్తుంది. నీతి నిజాయతీలు గమనించుటకై అధికార పీఠమందు ఆతని నుండజేసి ఒక అబ్దము చూడుము చాలు. నీతి నిజాయతీలు గమనించుటకై అధికార పీఠమందాతని నుండజేసి ఒక అబ్దము చూడుము చాలు. చేయునే పాతకమైన తాము ప్రతిపక్షమునందున నుండి నేతలన్ వాతలు పెట్టు నాయకులు పాలకులై ప్రజనేడిపించరే. తాము ప్రతిపక్షమునందున నుండి నేతలన్ వాతలు పెట్టు నాయకులు పాలకులై ప్రజనేడిపించరే. ఇది సిద్ధాంతం. ఇది అవగాహన. అధికారపు మత్తు మద్యం మత్తు కంటే దారుణమైందండి. ఏదో స్త్రీ పురుష వ్యామోహాలు, మద్యాలు ఇవన్నీ ఏవో చెబుతారు వ్యసనాల కింద. వీటికి అన్నిటికంటే దారుణమైందండి అధికారపు మత్తు అండి. ఒక్కసారి ఆ మత్తులోకి మనిషి వెళ్ళాడు అంటే ప్రాణమైనా వదులుకుంటాడు కానీ అధికారాన్ని వదులుకోడండి. రాజ్యం నాశనం అయిపోయినా పర్వాలేదు, తన అధికారం మిగలాలి. దేశ సమగ్రత కోసం ప్రాణాలు వదిలేసినటువంటి నాయకుల్ని చూశాం. నువ్వు తప్పుడు పద్ధతిలో ఎన్నికల్లో నెగ్గావయ్యా, నువ్వు రాజీనామా చేయంటే తన పీఠాన్ని కాపాడుకోవడం కోసం అత్యవసర పరిస్థితి విధించిన వాళ్ళనే చూశాం. ఒకే వ్యక్తి వ్యక్తుల్ని మనం అనక్కల్లా. నమస్కారం, ఆ ప్రవృత్తికి నమస్కారం.
దేశ సమగ్రత కోసం కులాతీతంగా మతాతీతంగా ఆలోచించగలిగినటువంటి నాయకురాళ్లే తమ పీఠం వదిలిపెట్టాల్సి వచ్చేసరికి ఎందుకంత బాధపడ్డారంటే ఈ సమగ్రత ఈ త్యాగం కూడా తాము అధికారంలో ఉంటేనే చేస్తారన్నమాట. ఇంకోళ్ళు అధికారంలో ఉంటే ఒప్పుకోరన్నమాట. ఇప్పుడు తెంచుకోవాల్సింది అహమ్మామాయే కదండి, రెండంగుళాలే కదండి, భాగవతమే కదండి శరణ్యం. తదపి ద్విజంగుళం న్యూనం, అది కూడా రెండంగుళాలే తక్కువైంది. యశోద ఎన్ని తాళ్ళు తెప్పించిన యద్యదాదత్త బంధనం. ఎంత బాగా చెప్పావు వ్యాస మహర్షి, నీకు నమస్కారం. తనదైనందిన జీవితం మన. అందుకే వ్యాసుడు అంటే నాకు అంత గౌరవం ఎందుకు అంటే పద్యం వెళ్ళాను మహానుభావుడి మీద. మేము అంతకంటే ఏం చేయగలమయ్యా. తనదైనందిన మునియై ఎవ్వడు యుక్త కర్మధునియై మునియై ఎవ్వడు యుక్త కర్మధునియై ముక్తాత్ముడై జ్ఞానియై మునియై ఎవ్వడు యుక్త కర్మధునియై ముక్తాత్ముడై జ్ఞానియై తన దైనందిన జీవితం మున జగత్తత్వము దర్శించి తన దైనందిన జీవితమున జగత్తత్వము దర్శించి దానిని నా జాతికి కృష్ణ భారత కథా నిర్మాతయై వ్రాసి ఇచ్చెను. దానిని నా జాతికి కృష్ణ భారత కథా నిర్మాతయై వ్రాసి ఇచ్చెను. ఆ వ్యాసుదనంతు ముక్తిపథ నిశ్రేణిన్ పదంబూనగన్. ఆ వ్యాసుదనంతు ముక్తిపథ నిశ్రేణిన్ పదంబూనగన్. తాను స్వయంగా మునియై ఏ పని చేయాలో అదే చేసి, ఏం మాట్లాడాలో అదే మాట్లాడి, ఏం ఆలోచించాలో అది మాత్రమే ఆలోచించి, మిగిలిన ఆలోచన అంతా ధ్యానానికి సమర్పించి జగత్తును ఉద్ధరించడానికి 2 గ్రంథాలు అందించాడే భారతం భాగవతం పేరు మీద. మీ నిజ జీవితం చూసుకోండిరా, మీ నిత్య జీవితం చూసుకోండిరా అని భారతం అందించాడు. దివ్య జీవితం అంటే ఎలా ఉంటుందో చూడండిరా అని భాగవతం అందించాడు. ఇంతకంటే వేరే గ్రంథాలు కావాలా జాతికి, ప్రపంచానికి? ఆ 2 చాలవా? దానికి తోడు రామాయణం కూడా మన దగ్గర ఉంది. ఎంత అదృష్టవంతులం అండి మనం. 3 గ్రంథాలు త్రిమూర్తుల వంటివి కాదా? త్రిగుణాతీతమైన శక్తిని చూపించడానికి ఈ 3 గ్రంథాలు సరిపోవా? వీటినా మనం విమర్శలు చేసేది, వీటినా మనం కోల్పోయేది, వీటినా మనం పక్కన పెట్టేది. ఈ 3 గ్రంథాలు పక్కన పెడితే భారత జాతి కాదండి, ప్రపంచంలోనే ఏం లేదు. అన్నీ అందులో ఉన్నాయి. వేదాల్లో అన్నీ ఉన్నాయిట అనే మాటను ఏదో కొందరు ఆక్షేపిస్తారు. నేను అంత పెద్ద సమాధానం చెప్పలేను. నేను వేదాలు పూర్తిగా చదవలేదు, ఏదో పరిచయం తప్ప. కానీ రామాయణ భారత భాగవతాల 3 సంస్కృతంలోనూ తెలుగులోనూ ప్రతి శ్లోకము ప్రతి పద్యము చదివిన వ్యక్తిగా చెబుతున్నాను. 58 ఏళ్ల వయస్సు ఇచ్చిన అనుభవంతో 3 సంస్కృతంలో ఉన్నవి 3 తెలుగులో ఉన్నవి చదివాను. రామాయణ భారత భాగవతాల్లో లేనిది ఎక్కడా లేదండి, అది మాత్రం నిజమండి. ఇక వేదాల్లో ఏముంటుందో దీన్ని బట్టి మనం ఊహించవచ్చండి. వీటికి తల్లేది. పిల్లకే ఇంత జ్ఞానం ఉంటే తల్లికి ఎంత ఉంటుంది? విమర్శించడానికి మనమే వాళ్ళం. అందుకే చతికిల పడుతూ ఉంటాయి సిద్ధాంతాలు. ఎందుకంటే నీతి నిజాయితీ ఉందా లేదా ఒక మనిషికి అని తేలాలంటే అధికారమే తెలిసిపోతుంది. అధికార పీఠమందు అతని ఉండజేసి ఒక అబ్దము చూడము చాలు, 1 సంవత్సరం చూడు చాలు. దెబ్బకి ప్రజలకు ఆబ్దకం ఖాయం. అబ్దం కదా, ఆబ్దకం ఖాయం. చేయుని ఏ పాతకమైన ఆ అధికారాన్ని కాపాడుకోవడానికి ఎంత పాపమైనా చేస్తాడు. అంతకుముందు ఓహో ఆ రథం అంటారు, ఈ రథం అంటారు, రోడ్డు పక్కన స్నానాలు చేస్తారు, ఊరేగుతారు, ఎరుగుతారు, మీరేమో ఒక ముఖ్యం అంటారు. ఎక్కేసరికి స్వార్థం వచ్చేస్తుంది. మా తర్వాత మావాడే అని ప్రకటిస్తారు. ఇంకెందుకు నీ ప్రచారం? నీ తర్వాత నీవాడయ్యాక అందరూ అంతే, ఇంచుమించు అందరూ నాయకులు దేశంలో అందరూ అంతే. ఇక మనం బ్రహ్మచారుల్ని సన్యాసుల్ని ఎన్నుకోవాలంతే. ఇక కనీసం వాళ్ళకి సంతానం అయితే ఉండరు కదా. ఎంత విచిత్రం అండి. నీతి నిజాయితీలు గమనించుటకై అధికార పీఠమందు అతనిని ఉండజేసి ఒక అబ్దము చూడుము చాలు, 1 సంవత్సరం చూస్తే చాలండి. చేయుని ఏ పాతకమైన ఎంత పాపమైనా చేసేస్తాడు. దానికి ఉదాహరణ ఏమిటి అంటే, స్వతంత్రం వచ్చింది మొదలు ఇప్పటి వరకు 70 ఏళ్లుగా మన రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వాల పరిపాలనలో ముఖ్యమైన ఘట్టాలు తీసుకుంటే అర్థమైపోతుంది. తాము ప్రతిపక్షమునందున నుండి నేతలను వాతలు పెట్టు నాయకులు పాలకులై ప్రజలు ఏడిపించరే. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మీరు దేన్ని వ్యతిరేకిస్తారో దాన్నే అధికారంలోకి వచ్చేసరికి అమలు చేస్తారు. మనం ప్రతిపక్షంలో ఉండగా మా నోరు నొక్కేశారు అంటారు. మనం అధికారంలోకి రాగానే అందరి నోరు మనమే నొక్కేస్తాం. ఏమన్నా అంటే సంక్షేమ రాజ్యం. ఆ మాట ప్రజలు అనాలి, మనం అంటే ఎలాగా? వాళ్ళు అన్నవరు, మేమంటాం నోరు మూసుకో, బంగారంలో సాగిపోతుంది పరిపాలన అని ముఖ్యమంత్రి అనేది. ఇంకెవరు అనరా? ఆయన పరిపాలన ఆయనకి బంగారంలాగే ఉంటుంది. అననివ్వాలి, ఎదుటి వాళ్ళని అనాలి, దానికి తగిన సమాధానం చెప్పాలి. తిట్టడం కాదు సమాధానం అంటే. మీ అవగాహనలో ఇదండి లోపం అని దానికి ప్రామాణికంగా చెప్పాలి. అప్పుడు సత్పరిపాలనే ఉంటుంది. వారి పరిపాలన ముగియాలని ఎవరూ కోరుకోరు, ఎప్పుడూ మీరే ఉండాలని అడుగుతారు.
మన కార్యక్రమానికి మాత్రమే తాత్కాలికంగా ముగింపు పలుకుతాం. మళ్ళీ కలిసే వరకు తెలుగులో మాట్లాడదాం.